హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. అజిత్ భయ్య, మాయాబాబీ ఇద్దరిలో ఎవరు చనిపోయినా కూడా రెండో వాళ్ళు కూడా బతికుండరు రియా. వెంటనే రెండో వాళ్ళు కూడా చనిపోతారు అనగానే రియా మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తుంది. అంతెందుకు, మాయాబాబీ భయ్యాని చంపడానికి వచ్చిందని తెలిసినప్పుడు కూడా భయ్య బాబీని వదల్లేదు, అవునా అనగానే అవును అన్నట్లు తల ఊపుతూ ఆలోచనలో పడిపోతుంది రియా. అలాంటిది ఇప్పుడు వాళ్ళిద్దరూ అంతలా దగ్గరైపోయారు, డీప్ లవ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎవరూ దూరం చేయలేరు. ఇంతకన్నా నీకు నేనేం చెప్పలేను. నువ్వింకా అజ్జుబయ్యానే లవ్ చేస్తున్నావనే భ్రమలో ఉన్నావు. అందుకే ఇంకా ఈ కోపాలు. కానీ అది జస్ట్ అట్రాక్షన్ అని నాకు తెలుసు. నీకు నువ్వే మరోసారి ప్రశ్నించుకుంటే తెలుస్తుంది అనేసి తన లంచ్ అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటాడు రాబర్ట్. రియా కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఆలోచిస్తూనే ఉంటుంది. నేను ఇంకా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను రియా, వెళ్ళిపోవాలి. నాకు చాలా అర్జెంట్ డీల్స్ కూడా ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి నీకోసమే వచ్చాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కూడా. సో నేను రేపే వెళ్ళిపోతున్నాను. ఇది నా ప్రైవేట్ నెంబర్ అంటూ చిన్న కార్డు ఇస్తాడు. నాకేమైనా చెప్పాలంటే కాల్ మీ. నిన్నిప్పుడు విలియం డ్రాప్ చేస్తాడు అంటూ లేచి నిల్చుంటాడు. రియా కనీసం బాయ్ కూడా చెప్పకుండా ఆ కార్డ్ విసురుగా లాక్కున్నట్టే తీసుకుని బయటికి వచ్చేస్తుంది. విలియం ఇంటికి కాస్త దూరంలో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. అందరూ మధ్యాహ్నం నుంచి నిద్రలో ఉండగా తన రూంలోకి వెళ్ళిపోతుంది రియా. సాయంత్రం 4 గంటలకి "మ్మ్" అంటూ మెల్లిగా తల పట్టుకుని కదులుతాడు డెవిల్. అప్పటికి కూడా ఇంకా మాయా ఒడిలో ఎలా పడుకున్నాడో అలాగే ఉంటే మాయా కాళ్ళు కొద్దిగా తిమ్మిరి పట్టినట్టు అవుతాయి. తల పైకెత్తి చూస్తే మాయ చిన్నగా నవ్వుతూ కనిపిస్తుంది. పగటిపూట పడుకోవడం అలవాటు లేక తనకి ఏమైందా అని ఆలోచిస్తూ తల పట్టుకుని మెల్లిగా లేచి కూర్చుంటాడు. ఏమైంది బుజ్జమ్మ, నేను డే టైంలో పడుకున్నానా అంటూ లాస్ట్గా ఏమైందా అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తనకి మాత్రం ఏం తెలుసు, ఏమన్నా చెప్తే కదా. అందుకే అలాగే చూస్తూ ఉండిపోతుంది తప్ప ఏమీ మాట్లాడదు. కొన్ని క్షణాల్లోనే జరిగిందంతా గుర్తొచ్చి మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకుని చేతి పిడికిళ్ళు బిగిస్తాడు. ఏదో అయిందని, అది తనకి గుర్తు వచ్చిందని అర్థమవుతుంటే డేవిడ్ ప్లీజ్, ఏమైందో ఇప్పటికైనా చెప్పు అంటూ భుజం మీద మెల్లిగా చేతిని వేస్తుంది. కళ్ళు తెరిచి ఆమెనే చూస్తాడు. కళ్ళ నిండా నీళ్లతో ఎర్రగా ఉబ్బి కనిపిస్తాయి. ఒక్కసారిగా ఆమె గుండెని ఎవరో గట్టిగా పిండేసినట్టు అయిపోతుంది మాయాకి. డెవిల్ అంటూ ముందుకు వంగి గట్టిగా హత్తుకుంటుంది. అతను కూడా అప్పటి వరకు దాచుకున్న బాధని బయటపెడుతూ గట్టిగా హత్తుకుని బుజ్జమ్మ, డాడ్, డాడ్ అంటుంటాడే కానీ పూర్తిగా చెప్పలేకపోతుంటాడు. డాడ్ అంటే వసంత్ గురించి ఏమై ఉంటుందో ఆమెకి అర్థం కాక చెప్పు డెవిల్ అంటుంది మెల్లిగా. చెప్పాలో వద్దో అర్థం కాదు డెవిల్కి. ఇంతవరకు ఆమెకి అతనికి ఎటువంటి రహస్యాలు లేవు. అలా అని ఇప్పుడు చెప్పబోయే విషయం తనకన్నా తండ్రికి తన కన్న తండ్రికి సంబంధించింది. చెప్తే మాయ ఎలా రిసీవ్ చేసుకుంటుందో, తన గురించి కూడా తప్పుగా అనుకుంటుందా అని ఆలోచనలన్నీ ఒక్కసారిగా అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. డెవిల్ అంటూ అతని మౌనానికి కొద్దిగా భయపడుతూనే మళ్ళీ పిలుస్తుంది మాయా. "ఉమ్" అని మాత్రమే చిన్నగా పలుకుతాడు. కానీ కళ్ళు మూసుకుని ఆమె భుజంపై ఆంచుకుని ఆలోచిస్తూనే ఉంటాడు డెవిల్. నీ వర్క్కి రిలేటెడ్ అయితే ఓకే, వద్దు. కానీ మావయ్య అన్నావు అంటే మన ఫ్యామిలీకి సంబంధించిన విషయం నాకు చెప్పడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నీకు నా మీద నమ్మకం లేకనా? ఇన్ని రోజుల వాళ్ళ ప్రేమ ప్రయాణంలో ఇంకా తన మీద ఉన్న నమ్మకం ఇంతేనా అని ఆమె గుండె క్షణంలోనే బరువుగా మారిపోతుంది. లేదు బుజ్జమ్మ, అలా అనకు. నేను ఆలోచిస్తున్నది నమ్మకం లేక కాదు. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కాక. మామ్, మామ్కి అసలు తెలిస్తే తట్టుకోగలదా అని చాలా భయంగా ఉందిరా అంటూ వెనక్కి జరిగి ఆమె రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు. అత్తయ్యా అని ఆశ్చర్యంగా చూస్తుంది మాయా.
అవును అన్నట్లు తల ఆడిస్తాడే కానీ కల్పనకి విషయం తెలిస్తే ఏమవుతుందో కనీసం ఊహించడానికి కూడా అతనికి భయం ముంచుకొస్తూ ఉంటుంది. అసలు ఏమైందో పూర్తిగా చెప్తేనే కదా నాకు తెలుస్తుంది డెవిల్. ప్లీజ్, అత్తయ్య విషయంలో నేను తెలుసుకోకుండా ఉండలేను. ఏంటో త్వరగా చెప్పు. అప్పటి వరకు డెవిల్ మనసులో బాధ తను కూడా పంచుకోవాలి అనుకుని మాత్రమే అడగాలి అనుకుంది మాయ. కానీ ఇప్పుడు విషయం కల్పనకి సంబంధించింది అనగానే ఇంకా ఆమెలో సహనం కొద్ది కొద్దిగా పోయి డెవిల్ చేతుల్ని ఇప్పుడు ఆమె గట్టిగా పట్టి ముందుకు లాగుతూ అడుగుతుంది. గట్టిగా ఊపిరి వదిలి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, డాడ్కి ఆ ముంబై డాన్ రాబర్ట్కి కనెక్షన్ ఉంది బుజ్జమ్మ అంటాడు చాలా లో స్వరంతో. ఆ, ఒక్క క్షణం అతను అన్నది అర్థం కాక కనుబొమ్మలు ముడిచి చూస్తుంది మాయ. అర్థమైన వెంటనే ఆమె కళ్ళు వెడల్పైతే చేతులు డెవిల్ చేతుల్ని వదిలేస్తాయి. ఏమంటున్నావు డెవిల్? రాబర్ట్‌తో మావయ్యకి అని ఆ పై మాటలు గొంతులోనే ఉండిపోయి ఆశ్చర్యంతో అతన్నే చూస్తూ ఉంటుంది. డెవిల్ అప్పటికే ఏదో నిర్ణయం తీసుకున్నవాడిలా ముందు అంత బాధపడకపోగా, అవును బుజ్జమ్మ, నేనే వాళ్ళ ఫోన్ కన్వర్జేషన్ విన్నాను. అంతా చాలా క్లియర్‌గా ఉంది. ఆ రోజు నిన్ను, అరుణ్‌ని చంపమని రాబర్ట్‌కి చెప్పింది డాడ్‌నే అనగానే ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. తనంటే ఇష్టం లేదు అని తెలుసు కానీ, చంపాలి అనుకున్నంత కోపం, పగ ఎందుకో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతుంది మాయ. మళ్ళీ వెంటనే ఏదో గుర్తొచ్చి, మ మరి రోహాన్ని చంపాలని అనుకుంది? అలాగే ఆ రోజు హోటల్లో భయ్యాని అంటూ ఒక్కొక్కటిగా జరిగినవన్నీ గుర్తు వస్తుంటే చెంపల మీదకి జారుతున్న నీటితో డెవిల్నే చూస్తుంది మాయ. "ఉమ్, అవన్నీ డాట్ చేయించినవే. కానీ వీళ్ళకి ఎప్పటి నుండి పరిచయం అనేదే తెలుసుకోవాలి" అంటాడు డెవిల్. అక్కడ రోహన్ హాస్పిటల్లో ఎలా ఉన్నాడో మనకు తెలీదు. హాస్పిటల్ చేంజ్ చేశాక అందరూ ఎలా ఉన్నారో కనుక్కోవాలి. వాళ్ళు ఊరు వచ్చి అప్పటికే 3 రోజులు పూర్తయిపోయాయి. ఈలోపే వాళ్ళని మళ్ళీ ఏమన్నా చేస్తారా అన్న భయం మొదలవుతుంది మాయాకి. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తాడు డెవిల్. నిజమే, నేను ఆ విషయమే మర్చిపోయాను. డాడ్ గురించి తెలిసాక నా బ్రెయిన్ పూర్తిగా స్ట్రక్ అయిపోయింది బుజ్జమ్మ. రేపు ఉదయమే మళ్ళీ టౌన్కి వెళ్ళి కనుక్కుంటాను. మనం ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోవాలి. అప్పుడే నేను అన్నీ కనుక్కోగలను అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు డెవిల్. డెవిల్, ఏం అనను అంటే ఒకటి చెప్పనా? చెప్పురా అంటాడు మళ్ళీ కళ్ళు తెరిచి. అత్తయ్యకి ఇప్పుడే ఏం చెప్పొద్దు. ముందు మనం పూర్తిగా కనుక్కుని చెప్తే మంచిది అంటుంది మాయ. అది కూడా నిజమే అనిపిస్తుంది డెవిల్కి. అలాగే అంటూ మాట్లాడుతూ ఉండగానే తులసి డోర్ కొడుతుంది బయటికి రమ్మంటూ. ఇష్టం లేకపోయినా ఇద్దరు బయటికి వెళ్తారు. సాయంత్రం అయ్యేసరికి అందరూ బయటికి వెళ్ళాలని అనుకున్నారు కాబట్టి లేచి రెడీ అవుతూ ఉంటారు. వసంత్, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. నేను మీకు కాఫీ చేసి తీసుకొస్తాను అంటూ టాబ్లెట్స్ చేతికి ఇచ్చి బయటికి వస్తుంది కల్పన. అప్పుడే తన రూమ్ నుండి బయటికి వచ్చిన రియా కల్పనను చూసి వసంత్ రూమ్లోకి వెళ్తుంది. వెనకే అనుకోకుండా వీరేంద్ర కూడా వస్తాడు. కల్పన ఇచ్చిన టాబ్లెట్స్ వాష్రూమ్లో పడేసి ఫ్లష్ చేసి వస్తూ ఉంటాడు వసంత్. అంటే దొంగ హార్ట్ అటాక్ కదా, సో మెడిసిన్ వేయట్లేదు. ఆ విషయం కల్పనకి తెలియదు పాపం. కనీసం వాష్రూమ్ డోర్ కూడా క్లోజ్ చేయకుండా వచ్చేసి ఎదురుగా నిల్చొని అతన్నే సూటిగా చూస్తూ, మావయ్య, నీకు రాబర్ట్ తెలుసా అని ఫోర్స్గా వచ్చి అడుగుతుంది రియా. వీరేంద్ర, వసంత్ ఇద్దరు షాక్ అయ్యి, ఏంటి అని ఇద్దరు ఒకేసారి అరుస్తారు. ముంబై డాన్ రాబర్ట్ తెలుసా అని అడుగుతున్నా అంటుంది అంతే కోపంగా. వీరేంద్ర దెబ్బకి పరిగెత్తి డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి వస్తే వసంత్ కోపంగా వచ్చి ఆమె మోచేతిని గట్టిగా పట్టి, ఏ అంటున్నావు రియా? ఇప్పుడు నీకు రాబర్ట్ గురించి ఎందుకు అడగాలని అనిపించింది? ఏ రకంగా చూసినా ఈ పల్లెటూరులో ఇప్పుడు రాబర్ట్ గురించి తెలిసే ఛాన్స్నే లేదని రియాకి ఎందుకు అడిగిందో అర్థం కాక కంగారుగా అడుగుతాడు వసంత్. ఎప్పుడు తనని ముద్దు చేసే మావయ్యనే చూసిన రియా ఫస్ట్ టైం అతని కళ్ళల్లో కోపం చూసి కొద్దిగా హడలిపోతుంది.
ఏదో నెగెటివ్ వైబ్రేషన్స్ తగులుతుంటే, అతను ఇక్కడే ఉన్నాడు మావయ్య. నన్ను అనుకోకుండా కలిశాడు. మీకోసం అడిగాడు. నేను మీకు చెప్తా అనేసి వచ్చాను. అంటూ సగం నిజం సగం అబద్ధం చెప్తుంది. వాట్? రాబర్ట్ ఇక్కడికొచ్చాడా? కానీ ఎందుకు? అంటూ అలవాటులో పొరపాటుగా మర్చిపోయి బెడ్ మీద ఉన్న పిల్లో కింద దాచిన మొబైల్ తీస్తాడు కాల్ చేయాలని. కానీ అందులో సిగ్నల్ ఉండదు కాబట్టి ఛ! అని మళ్ళీ బెడ్ పైకి విసిరి ఇప్పుడెక్కడున్నాడు? అని గట్టిగా అరుస్తాడు. బావ మెల్లిగా బయట చెల్లి వాళ్ళంతా ఉన్నారు. వింటే కొంప కాదు. ఈ బంగ్లా అంతా అంటుకుంటుంది అంటాడు వీరేంద్ర మెల్లిగా. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆవేశాన్ని అణచుకుంటూ చెప్పు రియా, రాబర్ట్ ఎక్కడున్నాడు? అంటాడు మెల్లిగా. అయినా అదే హార్డ్ టోన్లో. ఈ ఈ ఊరి చివర ఏదో బిల్డింగ్లో అంటుంది మెల్లిగా. అప్పటికి కూడా ఆమె చెయ్యి వసంత్ చేతిలో నలిగిపోతూనే ఉంటుంది. మంట, నొప్పి వస్తున్నా మెల్లిగా వినిపించుకోవడానికి ట్రై చేస్తూ వసంతనే భయంగా చూస్తూ ఉంటుంది రియా. అప్పటికే అడిగి తప్పు చేసేశాను అని ఆమె మనసు చెప్తూ ఉంటుంది. వెంటనే ఆమె చేతిని వదిలేసి, వీరు, మనం రాబర్ట్‌ని కలవాలి. ఇంకా ఆ రౌడీల్ని వెళ్ళిపోమను. ఆ మాయ సంగతి రాబర్ట్ చూసుకుంటాడు అంటూ గబగబా బయటికి నడుస్తూ చెప్తుంటాడు. వీరేంద్ర ఏదో చెప్తూ ఉంటే డోర్ ఓపెన్ అయ్యాక ఇద్దరి మాటలు మళ్ళీ ఆగిపోతాయి. అమ్మా, నేను బావ బయటికి వెళ్ళొస్తాం. ఊర్లో చిన్న పని పడింది అంటూ ఎవరికీ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోతారు వసంత్, వీరేంద్ర. రౌడీలు అంటే మాయని చంపడానికి మావయ్య రౌడీల్ని పిలిపించాడా? నేను అన్నట్టే అయింది. మావయ్య అంత తేలిగ్గా మాయని వదలడు అనుకుంటూ ఇప్పుడు రాబర్ట్ ఏం చేస్తాడా అని టెన్షన్గా ఆలోచిస్తూ బయటికి వస్తుంది రియా. సరిగ్గా అప్పుడే తులసి డోర్ కొట్టి పిలిస్తే మాయా డెవిల్ ఇద్దరు బయటికి వస్తారు. కానీ ఇద్దరి మొహాలు డల్గా ఉంటాయి. అది రియాకి చూసిన వెంటనే అర్థమై అనుమానంగా చూస్తుంది. ఎందుకంటే ముందు రోజు వరకు ఇద్దరు నవ్వుతూ గుసగుసలు చెప్పుకుంటూ ఆనందంగా పూజా వ్రతం అన్నీ పూర్తి చేశారు. రాబర్ట్ చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు వస్తుంటాయి రియాకి. వాళ్ళ మధ్యలో ప్రేమ చనిపోయినా విడిపోయేది కాదు అని. నిజమేనా అనిపిస్తుంటే వాళ్ళని చూస్తూనే ఉండిపోతుంది. వసంత్, వీరేంద్ర హడావిడిగా బయటికి వెళ్ళడం డెవిల్ చూడడు. అందుకే మామూలుగా మాయతో బయటికి వస్తాడు. బావా, ఎలాగా రౌడీలు వచ్చేసుంటారు కదా! ఆల్రెడీ ఒక ప్లాన్ అనుకున్నాం కదా! మళ్ళీ లాస్ట్ మినిట్‌లో ఆపటం ఎందుకు? వసంత్ కారులో కూర్చున్నాక వీరేంద్ర డ్రైవ్ చేస్తూ అడుగుతాడు. వసంత్ అప్పటి వరకు సీరియస్‌గా ఉన్నవాడల్లా చిన్న నవ్వు నవ్వుతాడు వీరేంద్రని చూసి. ఆ నవ్వులో ఏదో వికృతమైన ప్లాన్ ఉందని గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంటుంది వీరేంద్రకి. ఇంకా అడిగినా కూడా వసంత్ ఏం చెప్పడని తెలుసు కాబట్టి సైలెంట్గా రియా చెప్పినట్టు ఊరి చివర ఉన్న గోడౌన్ దగ్గరికి కార్లో వెళ్తూ ఉంటారు. మరి వసంత నవ్వుకి కారణం మీలో ఎవరైనా ఊహించగలరా? నెక్స్ట్ పార్ట్లో మరొక ట్విస్ట్ వదులుతున్నా. ఈలోపు ఎవరైనా గెస్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. కరెక్ట్గా చెప్తే ఆ లాస్ట్ పార్ట్లో మీ పేరు చెప్పి బోల్డ్ అని చాక్లెట్స్ ఇస్తాను. కాకపోతే మళ్ళీ అవి నేనే తినేస్తానులేండి. సో చెప్పడానికి ట్రై చేయండి. అలాగే మిగతా వాళ్ళు కామెంట్స్ కూడా పెట్టండి. మీ రూపలావణ్య. థ్యాంక్ యూ.